హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం అండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తోందండి. సో ఎన్నికల దృష్ట్యా ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి వాటిపై దృష్టి పెట్టిందండి రాష్ట్ర ప్రభుత్వము. సో ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చలార్చేందుకు హడావిడిగా అయితే ఆర్థిక శాఖ అనేది చర్యలు ప్రారంభించింది. సో ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు వస్తూ ఉన్నారు. ఒకవైపు సామాజిక పెన్షన్ల వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు ఏపీజీఎల్ఐ కానీ మెడికల్ బిల్లులు కానీ వంటివి అయితే ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారండి. జీపీఎఫ్ సంబంధించిన బిల్లులకు సంబంధించి ఇంకా ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కూడా వెళ్తున్నట్లు సమాచారం అండి. సో కొత్తగా ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా కూడా ఖజానా శాఖ ఒడిలోనే ఉంది. సో కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే ఓవర్ డ్రాఫ్ట్ కూడా వెళ్ళినట్లు సమాచారం అని అధికారులు చెప్తున్నారండి. సో వచ్చే నెల రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం గమనార్హం అయితే అంటున్నారు. ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇది వరకు చాలా వరకు ఉద్యమాలే జరిగాయి. సో వారంతా బాహాటంగానే ప్రభుత్వంపై విమర్శనలు చేసి నిరసన తెలిపిన దాఖలాలు అయితే ఉన్నాయి. సో దీని ప్రభావం ఓటింగ్ పైన పడుతుందన్న ఆందోళనలో కూడా వ్యక్తం చేస్తుందండి ప్రభుత్వం. ఇందుకోసమే ముందుగానే ప్రభుత్వము ఈ బకాయిలు విడుదల చేస్తున్న యోచనలో అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం.